Hello students, to a topic commerce first year ledger account. లెడ్జర్ అకౌంట్ నుంచి ప్రాబ్లం చూద్దాం. లెడ్జర్ అకౌంట్ ప్రాబ్లం చూడండి. ప్రిపేర్ సుధా అకౌంట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఓకేనా, ఇక్కడ మనకు ఏం ప్రిపేర్ చేయమంటుడు? సుధా అకౌంట్. ఓకే, సుధా అకౌంట్ అనగా లెడ్జర్ అకౌంట్ని ప్రిపేర్ చేయమంటుండు. సుధాకు సంబంధించినటువంటి ఆవర్జ ఖాతాను తయారు చేయమంటుండు. చూడండి, ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్స్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. February 1st 2014 అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా ₹8,000. ఇక్కడ మనకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి. ఇక్కడ మనకు ఏమంటుండు? అమౌంట్ డ్యూ. ఓకేనా, ఇక్కడ మనకు అమౌంట్ డ్యూ ఉన్నాయి. డ్యూ అంటే ఏంటిది? ఇక్కడ మనకు రావలసినవి. ఓకేనా, అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఎక్కడి నుంచి? సుధా నుండి రావలసిన మొత్తము అని దీని అర్థం. ఓకేనా, సుధా నుండి రావలసిన మొత్తము రూపాయలు ₹8,000, 8,000 రూపాయలు. ఓకే, ఇంతకుముందుకు మనము నేర్చుకుందాం. ఫ్రమ్ బై ఉంటే ఏం చేయమన్నాను? క్రెడిట్ చేయమన్నాను. అకౌంట్కి క్రెడిట్ చేయమన్నాను. నెక్స్ట్ ఓన్లీ టూ మాత్రం ఉంటే ఏం చేయమన్నాను? డెబిట్. అకౌంట్కి డెబిట్ చేయమన్నాను. అయితే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏముందంటే ఇక్కడ మనకు February 1st 2014 అమౌంట్ డ్యూ ఫ్రమ్. ఇక్కడ మనకు అమౌంట్ అనేది మనకి ఇక్కడ డ్యూ ఉన్నది, అంటే రావలసినది. ఫ్రమ్ అంటే ఏంటి? మనకి ఇక్కడ నుండి, సుధా నుండి రావలసిన మొత్తము. ఓకే, ఇక్కడ మనకు సుధా నుండి రావలసిన మొత్తం అన్నాడు కదా. అమౌంట్ డ్యూ ఫ్రమ్ నేమ్ ఏంది? ఇక్కడ మనకు సుధా. ఓకే, సుధాకు ముందు మనకి ఏముంది? ఫ్రమ్ ఉంది. ఫ్రమ్ ఉంటే ఏం చేయమన్నాను? క్రెడిట్ చేయమన్నాను. ఫ్రమ్ బై ఉంటే ఏం చేస్తాము? క్రెడిట్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, మనకు అమౌంట్ డ్యూ అన్నాడు. ఏమన్నాడు ఇక్కడ మనకు? అమౌంట్ డ్యూ, రావలసిన మొత్తము. అంటే రావాల్సిన మొత్తం అంటే ఏంటి? ఇక్కడ మనకు అసెట్. ఓకే, అమౌంట్ డ్యూ అంటే ఏంటి? ఇక్కడ మనకు అసెట్. అంటే అమౌంట్ డ్యూ ఫ్రమ్ అన్నాడు. ఇక్కడ మనకు ఎవరి నుంచి రావాలి? సుధా నుంచి రావాలి. ఇది వన్ ఆఫ్ ది అసెట్. ఓకే, ఈ అసెట్ని ఏం చేస్తాం మనము? రావాల్సిన మొత్తం అంటే ఇక్కడ మనకు అసెట్ అనేది ఇన్ అవుతుంది. ఇన్ అవుతే ఏం చేస్తాం మనము? అకౌంట్కి డెబిట్ చేస్తాం. ఓకే, ఇక్కడ కూడా మనకు ఏమవుతుందంటే February 1st 2014 అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా ₹8,000, 8,000 రూపాయలు సుధా నుండి రావలసిన మొత్తం అంటుండు. కానీ ఇక్కడ మనకు ఫ్రమ్ ఉంటే, బై ఉంటే క్రెడిట్ చేయమన్నాను. కానీ ఇక్కడ అమౌంట్ డ్యూ ఫ్రమ్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకేముంది? నేమ్ ముందు ఫ్రమ్ ఉంది కాబట్టి ఏం చేస్తాము? డెబిట్ చేస్తాము. డెబిట్ చేస్తాము. అంటే ఇక్కడ మనకు సుధా నుండి రావాల్సిన మొత్తం అమౌంట్ డ్యూ ఉంది కాబట్టి డెబిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని డెబిట్ చేస్తాము. ఏ విధంగా డెబిట్ చేస్తామంటే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఫిబ్రవరి అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అన్నాడు. అంటే ఇక్కడ మనకు సుధా నుండి రావాల్సిన మొత్తం కాబట్టి ఇక్కడ మనకి ఏమైనా మనకు బ్యాలెన్స్ బీడీ. ఓకే, తెచ్చిన నిల్వగా రాసుకోవాలి. ఓకే, డేట్ కాలంలో February 1st 2014 టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ₹8,000. ఓకే, ఓన్లీ ఇక్కడ మనకు ఏమనుందంటే నేమ్కు ముందు ఫ్రమ్ ఉంటే క్రెడిట్ చేయమన్నాను. కానీ ఇక్కడ మనకు అమౌంట్ డ్యూ ఉంది కాబట్టి ఓన్లీ అమౌంట్ డ్యూ అని ఉంటే మాత్రమే
ఫ్రమ్ ఉంటే ఏం చేస్తాము, డెబిట్ చేస్తాము. టు ఉంటే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? 2 మీద కూడా ఒక ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, సెకండ్ది. February 4th, 2014 గూడ్స్ సోల్డ్ టు సుధా ₹11,000. ఇక్కడ మనకు టోటల్గా కామన్ ఏంటిది, సుధా. మనం ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము, సుధా అకౌంట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ నేమ్ సుధా. సుధా నేమ్ ముందు ఏముంది ఇక్కడ మనకు 2. ఓకేనా? 2 ఉంటే ఏం చేయమన్నాను ఇక్కడ మనకు, 2 ఉంటే డెబిట్ చేయమన్నాను. ఓకేనా? ఓన్లీ ఇక్కడ మనకేంటిది, గూడ్స్ సోల్డ్ టు. ఓకేనా? పర్చేజ్ గూడ్స్, క్యాష్ రిసీవ్డ్, క్యాష్ పెయిడ్. ఇక్కడ మనకు ఫ్రమ్ కానీ బై కానీ ఉంటే క్రెడిట్ చేస్తాం. అదేవిధంగా నేమ్ ముందు 2 ఉంటే ఏం చేస్తాము, డెబిట్ చేయడం జరుగుతుంది. అకౌంట్కి డెబిట్ చేస్తాము. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ February 4th, 2014 గూడ్స్ సోల్డ్ టు సుధా. గూడ్స్ సోల్డ్ టు సుధా. ఓకే, ఇక్కడ మనకు నేమ్ ఏంటి ఇక్కడ మనకు సుధా. సుధాకు నేమ్ కింద ఏముంది ఇక్కడ మనకు 2. ఓకేనా? 2 ఉంది అంటే ఏం చేస్తాము, డెబిట్ చేస్తాము. ఓకేనా? February 4th, 2014 2. ఇక్కడ మనకి ఏమన్నాడు, సేల్స్ అన్నాడు. సోల్డ్ అంటే సేల్స్. టు సేల్స్ అకౌంట్, అమౌంట్ 11,000. ఓకే, సెకండ్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. థర్డ్ ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ మనకు February 12th, 2014 గూడ్స్ రిటర్న్డ్ బై సుధా ₹4,000. ఓకే, ఇక్కడ మనకు కామన్గా నేమ్ ఉంది. ఇక్కడ మనకు ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము, సుధా అకౌంట్. ఓకే, నేమ్ కింద ఉంది ఇక్కడ మనకు బై సుధా. ఇక్కడ ఏమంటుంది మనకు, గూడ్స్ రిటర్న్డ్ బై సుధా ₹4,000. ఓకే, ఇక్కడ మనకు నేమ్ కింద బై ఉంటే ఏం చేసినాము, ఇక్కడ మనము ఫ్రమ్ ఉంటే ఆర్ బై ఉంటే ఏం చేస్తాము, అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకు ఏమంటుండు, గూడ్స్ రిటర్న్డ్ అంటుండు. ఏమంటుంది ఇక్కడ మనకు, గూడ్స్ రిటర్న్డ్. ఓకే, ఇక్కడ చూడండి, రిటర్న్డ్ బై ఈక్వల్ టు ఏ రిటర్న్స్ ఇవి, సేల్స్ రిటర్న్స్. రిటర్న్డ్ బై అంటే సేల్స్ రిటర్న్స్. ఓకేనా? నెక్స్ట్ రిటర్న్డ్ టు అంటే పర్చేజ్ రిటర్న్స్. రిటర్న్డ్ టు పర్చేజ్ రిటర్న్స్. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, February 12th, 2014 గూడ్స్ రిటర్న్డ్ బై సుధా. ఓకేనా? సుధా చేత వాపస్ చేయవలసినటువంటి సరుకు ఎంత అమౌంట్ అంటే ఇక్కడ ₹4,000. ఓకే, ఇక్కడ మనకు సుధాకు అమ్మిన సరుకు ఎంత, 11,000. ఈ 11,000లో మనకి ఇక్కడ రిటర్న్ అయిన గూడ్స్ ఎంత అంటే ఇక్కడ ₹4,000. ఓకేనా? సేమ్ ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ గూడ్స్ రిటర్న్డ్ బై నేమ్ ముందు బై కాబట్టి క్రెడిట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకు రిటర్న్డ్ బై అన్నాడు కాబట్టి రిటర్న్ బై అంటే సేల్స్ రిటర్న్స్. ఓకేనా? సేల్స్ రిటర్న్స్. ఓకే, గూడ్స్ రిటర్న్డ్ బై సుధా ₹4,000. అకౌంట్ మనకు డేట్ కాలంలో February 12th, 2014 బై సేల్స్ రిటర్న్స్. ఏ రిటర్న్స్ ఇవి, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ₹4,000. ఓకే, థర్డ్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫోర్త్ ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ మనకు February 16th, 2014 క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా ₹3,000. నేమ్ సుధా. ఓకేనా? నేమ్ ముందే ఉంది ఇక్కడ మనకు ఫ్రమ్. ఓకే, ఇక్కడ మనకు చూడండి, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా. ఓకే, ఫ్రమ్ ఆర్ బై ఉంటే ఏం చేస్తాం, మనకి ఇక్కడ అకౌంట్కి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఈ ట్రాన్సాక్షన్ ఏం చేస్తాము, అకౌంట్కి క్రెడిట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకు రిసీవ్ అయ్యేది ఏంటిది, క్యాష్. ఓకే,
క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సుధా రూపీస్ 3000. ఓకే, ఈ ట్రాన్సాక్షన్ని అకౌంట్కి క్రెడిట్ సైడ్ February 16th 2014. ఇక్కడ మెయిన్ థింగ్ క్యాష్ అకౌంట్ అమౌంట్ కాలంలో 3000 రూపీస్. ఓకే, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ అండి. February 22nd రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుధా రూపీస్ 6000. ఓకే, ఇక్కడ ఏ అకౌంట్? సుధా అకౌంట్. ఓకే, నేమ్ కింద ఉంది ఇక్కడ మనకు ఫ్రమ్. ఓకే, ఫ్రమ్ ఉంటే ఏం చేస్తాం మనము? ఫ్రమ్ ఆర్ బై ఉంటే ఏం చేస్తాం? అకౌంట్కి క్రియేట్ చేయడం జరుగుతుంది. రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుధా. చెక్ అనగా బ్యాంక్. ఓకే, ఇక్కడ చెక్ ఎవరి నుంచి వచ్చిందంట? సుధా నుండి వచ్చింది. ఓకే, సుధా నుండి వచ్చినటువంటి చెక్కు ఎంత అమౌంట్? ఇక్కడ 6000 రూపీస్. ఇక్కడ నేమ్ సుధా. నేమ్ కింద ఏముంది ఇక్కడ మనకు? ఫ్రమ్ ఉంటే ఏం చేస్తాము? క్రెడిట్ చేస్తాము. ఇక్కడ మెయిన్ థింగ్ చెక్ అనగా బ్యాంక్. ఓకే, క్రెడిట్ సైడ్ అకౌంట్ క్రెడిట్ సైడు February 22nd 2014 by bank account rupees 6000 rupees. ఓకేనా? ఫిఫ్త్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. నెక్స్ట్ సిక్స్త్ ట్రాన్సాక్షన్ అంటే ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్. February 28th 2014 సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్. ఓకేనా? ఇక్కడ సుధా ఖాతాను ఎంత శాతంతోని? 10% తన ఖాతాను పరిష్కరించడం జరిగింది అంటుండు. ఇక్కడ మనకి ఎంత శాతం అంట? ఎంత పర్సంటేజ్? 10%. ఓకేనా? 10% ఏంటిది ఇక్కడ మనకి? ఇది డిస్కౌంట్. 10% డిస్కౌంట్తో ఇక్కడ మనకు సుధా ఖాతాను పరిష్కరించడం జరిగింది. ఏమంటుంది ఇక్కడ మనకు? సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్. ఓకే, ఈ డిస్కౌంట్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఓకే, చూడండి. అకౌంట్కి సంబంధించి టోటల్ డెబిట్ ఎంత, టోటల్ క్రెడిట్ ఎంత? ఓకేనా? చూడండి ఇక్కడ మనకు డెబిట్ సైడ్ చూద్దాం. 8000 ప్లస్ 11000 టోటల్ 19000. ఓకే, 19000. నెక్స్ట్ క్రెడిట్ సైడ్ 4000 ప్లస్ 3000 4000 ప్లస్ 3000 7000 7000 ప్లస్ 6000 13000. ఓకే, 13000. చూడండి ఇక్కడ మనకు టోటల్ డెబిట్ 19000, టోటల్ క్రెడిట్ 13000. ఎక్సెస్ అమౌంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు డెబిట్ సైడ్. ఓకేనా? ఇక్కడ ఎక్సెస్ అమౌంట్ నుంచి లీస్ట్ అమౌంట్ తీసేయండి. 0 0 0 6. ఓకేనా? అమౌంట్ ఎంత ఇక్కడ మనకు? 6000 రూపీస్. ఓకేనా? ఇక్కడ మనకు డెబిట్ టు క్రెడిట్ డిఫరెన్స్ ఎంత? ఇక్కడ మనకు 6000 రూపీస్. ఈ 6000 రూపీస్ మీద మనం ఏం చేస్తాము? సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అన్నాడు. ఇక్కడ మనకు 10% డిస్కౌంట్ ఇవ్వండి. 10/100 పర్సంటేజ్ మీన్స్ 100. ఓకేనా? 10/100 0 0 క్యాన్సల్ 0 0 క్యాన్సల్ ఈక్వల్ టు 600. ఓకేనా? 600 ఏంటిది ఇక్కడ మనకు? డిస్కౌంట్. ఓకే, 600 రూపీస్ డిస్కౌంట్. ఓకేనా? ఈ డిస్కౌంట్ అనేది ఇక్కడ మనకు డెబిటా క్రెడిటా? ఎటువైపు మనం రాసుకోవాలి ఇది మనకు? ఓకేనా? చూడండి, టోటల్ డెబిట్ సైడు 19000, టోటల్ క్రెడిట్ సైడు 13000. ఓకే, లిస్ట్ అమౌంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకు 13000. లిస్ట్ అమౌంట్ 13000 క్రెడిట్ సైడ్. ఓకేనా? లిస్ట్ అమౌంట్ సైడ్ ఇక్కడ మనకు డిస్కౌంట్ చూపించండి. డిస్కౌంట్ ఎంత ఇక్కడ మనకు? 600. ఓకే, February
28th 2014 by discount account 600 rupees. ఓకేనా? ఇప్పుడు మనం ఈ విధంగా మనం ఏం చేసినాము, డిస్కౌంట్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఏంటి ఇక్కడ మనకు సిక్స్త్ ట్రాన్సాక్షన్ ఏంటి ఇక్కడ మనకు సుధా అకౌంట్ సెటిల్డ్ విత్ 10% డిస్కౌంట్ అన్నాడు. ఈ 10% డిస్కౌంట్ మనము క్యాలిక్యులేట్ చేసినాం. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసినాము, టోటల్ డెబిట్ మైనస్ టోటల్ క్రెడిట్. ఓకేనా? డెబిట్ సైడ్ ఎక్సెస్ అమౌంట్ ఉంది కాబట్టి ఎక్సెస్ అమౌంట్ నుంచి లిస్ట్ అమౌంట్ తీసేయగా మనకి ఎంత వచ్చింది, 6000 ఇంటూ 10% డిస్కౌంట్ చేయగా 600. ఓకేనా? ఈ 600 మనము క్రెడిట్ చేసినాం. ఎందుకు క్రెడిట్ చేసినాం మనము, లిస్ట్ అమౌంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ మనకు క్రెడిట్ సైడ్. ఎక్కడైతే లిస్ట్ అమౌంట్ ఉంటుందో ఆ లిస్ట్ అమౌంట్లో మనం ఏం చేస్తాము, డిస్కౌంట్ను రాసుకోవడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా. నెక్స్ట్ అండి ఇక్కడ మనకు బ్యాలెన్స్ సిడి అంటే క్యారీ డౌన్ అంటే తేల్చిన నిల్వను మనము క్యాలిక్యులేట్ చేయాలి. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు టోటల్ డెబిట్ సైడ్ 19,000, టోటల్ డెబిట్ సైడ్ 19,000. ఓకేనా? టోటల్ క్రెడిట్ సైడ్ ఇక్కడ మనం 13,000 అన్నాం కదా. 13,000కి ఏం చేయాలి, మళ్ళీ ఈ 600ని యాడ్ చేయాలి. 600ని యాడ్ చేయండి. 13,600. ఓకేనా? టోటల్ క్రెడిట్ సైడ్ 13,600. ఇప్పుడు డిడక్ట్ చేయండి. 0 0 టేక్ బార్ 10 మైనస్ 6 4. ఓకేనా? రిమైనింగ్ 8 మైనస్ 3 5. ఓకేనా? ఇక్కడ అమౌంట్ ఎంత, ఇక్కడ మాకు 5,400. ఓకే, ఇక్కడ మనకు ఎక్సెస్ అమౌంట్ ఎటువైపు ఉంది, డెబిట్ సైడ్. చూడండి, ఇక్కడ మనకు ఎక్సెస్ అమౌంట్ డెబిట్ సైడ్ ఉంది కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ మనము 19,000 డెబిట్ సైడు 19,000 క్రెడిట్ సైడ్, 2 సైడ్స్ చూపించుకోవాలి. ఓకేనా? ఎక్సెస్ అమౌంట్ని. ఓకేనా? ఈ ఎక్సెస్ అమౌంట్ నుంచి ఏం చేస్తున్నాము, లిస్ట్ అమౌంట్ని డిడక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ డెబిట్ 19,000, టోటల్ క్రెడిట్ 13,600. డిడక్ట్ చేయగా మనకు అమౌంట్ ఎంత వచ్చింది, 5,400. ఓకే, లాస్ట్ డేట్ February 28, 2014 బై బ్యాలెన్స్ సిడి అనగా బ్యాలెన్స్ క్యారీ డౌన్ 5,400. ఓకేనా? ఇక్కడ మనకు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది మంత్లో మనకు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత, 5,400. ఓకేనా? నెక్స్ట్ మంత్కి అమౌంట్ ఏం చేస్తాము, ఫార్వర్డ్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు మన ఖర్చుకు గాను కొంత అమౌంట్ని మనము వాడుకుంటాం. అంటే ఇక్కడ మనకు ఎంతైతే ఖర్చు అయినాయో ఆ ఖర్చు అయిన అమౌంట్ తీసివేయగా రిమైనింగ్ అమౌంట్ మన దగ్గర ఎంత ఉందో ఆ అమౌంట్ ఏం చేస్తాము, నెక్స్ట్ మంత్కి ఏం చేస్తాము, ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు టోటల్ ఎక్స్పెన్సెస్ పోండి, ఇక్కడ మనకు రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది, ఇక్కడ మనకు బ్యాలెన్స్ సిడి క్లోజింగ్ అమౌంట్ 5,400. అది నెక్స్ట్ మంత్కి ఏమవుతుంది, బ్రాడ్ డౌన్ అనగా ఓపెనింగ్ బ్యాలెన్స్. నెక్స్ట్ మంత్ చూడండి, ఇక్కడ మనకు March 1st, 2014 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 5,400. ఓకేనా? ఈ విధంగా మనము లెడ్జర్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. లెడ్జర్ ఎవరు, ఇక్కడ మనకు నేమ్ ఏంటిది, సుధా అకౌంట్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ మన కామన్ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకు సుధా. ఓకేనా? ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాము, సుధా అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ట్రాన్సాక్షన్లో సుధా, నెక్స్ట్ సుధా, థర్డ్ సుధా. ఓకేనా? టోటల్గా ఇక్కడ మనకు ఏ అకౌంట్, సుధా అకౌంట్. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటిది, సుధా. ఓకేనా? ఈ విధంగా మనము లెడ్జర్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం.